తెలుగు సినీ కళామ తల్లి ముద్దుబిడ్డ స్వయం కృషి, శ్రమ, పట్టుదలతో మరి ఒక సామాన్య కుటుంబం నుండి వచ్చి నేటికి 48 సంవత్సరాలు అవుతుంది చిరంజీవి గారు సినిమాల్లోకి ప్రవేశం పెట్టి పునారాల చిత్రంతో తెలుగు సినీ రంగానికి పరిచయం అయ్యి అంచెలంచెలకు ఎదుగుతూ నేడు దేశంలోనే ఎక్కడ ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాకుండా భారతదేశంలో ఏ మూలైనా సరే చిరంజీవి అంటే తెలియలేని వ్యక్తి కానీ ఎవరు లేరు. అలాగే సినిమాల్లో సుప్రీం హీరో, డైనమిక్, డేరింగ్ అండ్ మెగాస్టార్గా పద్మ విభూషణ్, మరి ఇంకా ఆయనకి రావాల్సిన అవార్డు త్వరలో భారతరత్న ఒకటే మిగిలి ఉంది. ఆయన సినిమాల్లోనే ఎంతోమంది అభిమానులు సంపాదించుకుంటూ మరి 98లో అక్టోబర్ 2వ తారీఖున చిరంజీవి ఐఎన్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి నేత్రదానం ద్వారా కానీ రక్తదానం ద్వారా కొన్ని వేల మందికి సేవ చేసిన మహోన్నత వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అన్నీ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు. అలాగే మరి ప్రతి సంవత్సరం వినాయక చవితి, దసరా, సంక్రాంతి ఎలాగ పండగ మా అభిమానులకి అన్నీ ఆగస్టు 22 అంతే పండగ లాంటిది. మరి ఈరోజు ఆగస్టు 22 శనివారం మన అన్ని చిరంజీవి గారి 71వ జన్మదిన వేడుకలు మన అగనంపూడి చిరంజీవి ఆధ్వర్యంలో భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం 7:30కు మన పెదమడక సీతారామాంజనేయ ఆలయంలో చిరంజీవి గారు గోత్రనామాలతో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగును. అనంతరం 8 గంటలకు మన అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు, రొట్టె పంపిణీ కార్యక్రమం జరుగును. తర్వాత ఇక్కడే మన పెదమడక కమ్యూనిటీ హాల్ దగ్గర పవన్ సాయి హాస్పిటల్స్ వారి సౌజన్యంతో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ఉచితంగా మన అగనంపూడి ప్రాంత ప్రజలు, చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఈ సమావకాశాన్ని వినియోగించుకోవాల్సి కోరుచున్నాం. ఎందుకంటే ఇక్కడ జనరల్ ఫిజిషియన్, పీడియాట్రిక్ డాక్టర్, చిన్నపిల్లల డాక్టరు, అలాగే మహిళలకు గైనిక్ సమస్యలు ఉన్న కళ్ళు డాక్టరు, దంతల డాక్టరు, మొత్తం సుమారు 6 డాక్టర్లు, మిగతా మెడికల్ సిబ్బంది వస్తున్నారు. అందరికీ ఉచితంగా రక్త పరీక్షలు చేసి కావాల్సిన మందులు కూడా ఇస్తారు. కావున ఈ మెడికల్ క్యాంప్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మా అగనంపూడి చిరంజీవి అభిమానుల తరపున అన్ని మెగాస్టార్ చిరంజీవి గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జై చిరంజీవ.